తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సిటీ రిపోర్టర్ మహేష్కు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సుపరిపాలన దినోత్సవ కార్యక్రమాలపై వివరాలు తెలిపారు. ఈ నెల 25న కేంద్ర ప్రభుత్వం అటల్ సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించినట్లు చెప్పారు. 11 నుంచి 25 వరకు కూటమి ఆధ్వర్యంలో ప్రత్యేక యాత్ర నిర్వహిస్తున్నట్లు వివరించారు. వాజ్పేయి అజాత శత్రువు అనే బిరుదుకు తగిన నాయకుడని, 25 పార్టీలతో అలయన్స్ నడపడం సాధారణ విషయం కాదని నల్లమిల్లి అన్నారు. పనికి ఆహార పథకం, సర్వశిక్ష అభియాన్ వంటి కీలక సంస్కరణలు వాజ్పేయి ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. శాంతిదూతగా, ధైర్యవంతుడిగా, భిన్న నాయకత్వంతో దేశానికి చేసిన సేవ, మహానేతగాను ఆయనను అభివర్ణించారు. సంస్కరణలకు శ్రీకారం చుట్టడమే కాకుండా భారతదేశాన్ని రక్షణ రంగంలో అభివృద్ధి చేసిన వ్యక్తి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు సుపరిపాలనకు నాంది పలికింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా 3 సార్లు నైతిక విలువలతో కూడిన వ్యక్తి అని చెప్పడానికి 13 రోజుల్లో ఒకే ఒక్క ఓటుతో తన ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా ఆ ఒక్క ఓటు సంపాదించుకోగలిగిన శక్తి ఉన్నా నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి ప్రలోభాలకి ఏ పార్లమెంటు సభ్యుని గురి చేయకుండా వైదొలగిన రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అనేక మంది రాజకీయ నాయకులు ఉంటారు, కానీ వాజ్పేయి గారు రాజకీయ నాయకుడితో పాటు రాజనీతిజ్ఞుడు కూడా. సాక్షాత్తు ఆయన మొదటి పార్లమెంట్లోనే వారు మాట్లాడుతూ ఉంటే అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు భావి భారత ప్రధాని వాజ్పేయిని కీర్తిస్తూ జరిగింది. ఆ విధంగానే ఆయన మొదటి నుంచి కూడా ఆయనలోని శక్తి సామర్థ్యాలు, ఆయనలోని వాక్చాతుర్యం ఇవన్నీ పార్లమెంట్లోనే కాదు బయట కూడా వారు ప్రజలకు అందివ్వడం జరిగింది.